హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిట్టి ముత్యాల రైస్తో ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వాళ్ళు మళ్ళీ ఈ రెసిపీయే చేయమని అడుగుతారు. కొంచెం ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకోవాలండి. నేను నీట్గా కడిగి పెట్టుకున్నాను. పక్కన కొన్ని ఫ్రాన్స్ అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి అలాగే బిర్యానీకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాను. దాంతోపాటుగా పుదీనా, కొత్తిమీర నీట్గా వాటర్లో వేసుకొని కడగడానికి రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ హీటెక్కాక ఇందులో బిర్యానీ ఆకులు, లవంగ మొక్కలు, బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. చూసారా ఆనియన్స్ ఎలా ఫ్రై అవుతున్నాయో, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చిట్టి ముత్యాల రైస్ కూడా కడిగి పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక దాంట్లో మసాలా యాడ్ చేసుకోవాలి. మనం ఒక 2 స్పూన్స్ అన్ని మసాలాలు, అల్లం వెల్లుల్లి అన్నీ కలిపిన మసాలాని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాన్స్తో పాటుగా కొంచెం మసాలా అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఇది ఫ్రై అయ్యేటప్పుడు అందులో వాటర్ అనేది బాగా పైకి వచ్చేసి ఆయిల్ ఓన్లీ పైకి తేలుతుంది. అందులో అలాగే కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ చిట్టి ముత్యాల రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. విలేజ్ స్టైల్లో చిట్టి ముత్యాల రైస్ రెసిపీ ఇది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఆయిల్ అనేది ఎలా తేలిందో. ఇప్పుడు మనం కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాము. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని మొత్తం కొంచెంగా మొత్తం అందులో వేసుకోవాలి. ఇప్పుడే అసలైన టాస్క్ అనేది స్టార్ట్ అవుతుందండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. రైస్ అనేది అందులో వేసాక కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది. టేస్ట్ రావాలంటే మరి టైం పడుతుంది కదండి మనకి. ఇప్పుడు మొత్తం రైస్ని యాడ్ చేసాక ఇందులో బాగా కలపాలండి. బాగా కలుపుతూనే ఉండాలి రైస్ని, లేదంటే అడుగు పెట్టేస్తుంటుంది. ఒక 20 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి బాగా ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం మీరు ఎంత ఫ్రై చేయగలరో అంత టైము ఫ్రై చేయడానికి ట్రై చేయండి. బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా కలుపుతూనే ఉండాలి బాగా ఫ్రై అయ్యేంతవరకు. మేమైతే చాలా టైం అయితే కలిపామండి. ఫ్రై అవ్వడానికైతే చాలా టైం పట్టింది. అలా ఫ్రై చేస్తూ ఉండాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం బిర్యానీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బయట దొరుకుతుంది కదండి బిర్యానీ పౌడరు, లేకపోతే మీరు ఇంట్లో తయారు చేసుకున్నదైనా ఓకే. బిర్యానీ పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత వరకు ఫ్రై చేయగలమో రైస్ని అంతవరకు ఫ్రై చేస్తే రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ అనేది ఇలా కలుపుకుంటూ ఉండాలి రైస్ని ఫ్రై అయ్యేంత వరకు, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకుంటే దానికి ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. రెడీ అవ్వడానికి ఒక 20 మినిట్స్ అలా టైం పడుతుందండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిట్టి ముత్యాల ప్రాన్స్ బిర్యానీ రెడీ. మీకు నేను చేసిన బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.